పోయిన చోటే వెతుక్కోవాలి. ఇది తెలంగాణ బీజేపీ నేతల నయా స్ట్రాటజీ. గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబట్టుకోలేని కమలనాథులు ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించే కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారనే టాక్ నడుస్తుంది. ఎన్నికల్లో పర్సన్ టు పర్సన్ ఫార్ములా కాషాయ పార్టీకి కలిసొస్తుందా లేక బెడిసి కొడుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు కాషాయ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని భావిస్తుందట. అటు ఉపాధ్యాయులను ఇటు పట్టభద్రులను పర్సన్ టు పర్సన్ కలుస్తూ ప్రచారం చేస్తుందట. నేతల సమన్వయం కోసం ఇప్పటికే బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసిన బీజేపీ నేతలు ఒక్కో జిల్లాకు కోఆర్డినేటర్లను సైతం నియమించిందట. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 చొప్పున రాష్ట్ర స్థాయి లీడర్లను సమన్వయకర్తలుగా నియమించింది. పూర్తి సమన్వయంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లో గెలుపే ధ్యేయంగా కమలదళం ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. మీటింగ్కు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని పార్టీ నియమించింది. కమిటీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కమిటీలను వేసి నేతలకు పని విభజన చేసేందుకు కాషాయ పార్టీ ప్లాన్ చేస్తుందట. అంతేకాకుండా త్వరలోనే అసెంబ్లీ, జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తుంది. ఎలాగైనా గెలిచి తీరాలని, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని నేతలు వ్యూహరచన చేస్తున్నారట. స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ భవిష్యత్ను నిర్ణయిస్తుందని, అందుకే ఎవరూ కాంప్రమైజ్ అవ్వొద్దంటూ పార్టీ పెద్దలు నేతలకు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి చివరి నాటికి ముగియనుంది. ఆ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో కమలం పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యారట. అన్ని పార్టీల కంటే ముందే 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాషాయ దళం దూకుడుగా ముందుకు వెళ్తోందట. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ స్థానానికి మల్కా కుమరయ్య, పట్టభద్రుల స్థానాలకు అంజురెడ్డి ప్రచారం చేస్తున్నారు. నేరుగా పర్సన్ టు పర్సన్ కలిసి ఓట్లడుగుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని ఉపాధ్యాయులు, పట్టభద్రుల ప్రత్యామ్నాయం కోరుకుంటున్నాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారట. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 2 ఎమ్మెల్సీల పరిధిలో 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండటంతో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమాలో పార్టీ వర్గాలున్నాయట. అంతేకాదు పైడి రాకేష్ రెడ్డి లాంటి నేతలు ఉత్తర తెలంగాణ బీజేపీకి అడ్డా అని పార్టీ భావిస్తుందట. ఫామ్ హౌస్ పార్టీకి, అవినీతి నేతలకు బుద్ధి చెప్పేలా 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరుతామంటున్నారు కాషాయ నేతలు. సమయం తక్కువగా ఉండటంతో సెగ్మెంట్ల వారీగా పర్సన్ టు పర్సన్ ఓటర్లను కలిసి గ్రౌండ్ స్థాయిలోకి చొచ్చుకుని వెళ్లాలని భావిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే స్థానిక సంస్థలకు పునాదిగా భావిస్తున్న కమలం పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? అందుకు బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.